క్లబ్స్లోకి చేరిపోతున్నాయి సితారా ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా. అండ్ డైలాగ్ల ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి బాబీ గారు, విత్ యువర్ పర్మిషన్, ఒక్కసారి టీజర్లో మీరు చెప్పినటువంటి ఆ డైలాగ్ ఉంది చూసారా, ఆ వాయిస్ ఓవర్ ఒకసారి వినాలనుంది, మా కోసం వినిపిస్తారా? చాలా మందికి తెలుసు అది బాబీ గారి వాయిస్ ఏనని, బట్ జస్ట్ అంటే ఓకే. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేస్తున్న ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే శాసించిన మహారాజుది. డాకు మహారాజ్, డాకు మహారాజ్, డాకు మహారాజ్. మీరు చెప్తుంటే ఇక్కడ కోరస్ లో మా రైటర్స్ అందరూ చెప్పారు, ఒక్కసారి రైటర్స్ చెప్తారండి ఇప్పుడు. రెడీ రెడీ అందరూ కలిసి. ఇప్పటి వరకు కోరస్ సింగింగ్ విన్నాము, కోరస్ డైలాగ్ డెలివరీ ఇది. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను వాడించే రావణుడిది కాదు, రాజ్యమే లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది. సూపర్ సూపర్. సో ఈ టీజర్ తో మనకి ఇంట్రడ్యూస్ అయ్యారు డాకు మహారాజ్ అనేటువంటి క్యారెక్టరు. అండ్ అక్కడి నుంచి ఈ రోజున సెలబ్రేటింగ్ 114 crores ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. సో ఇండస్ట్రీలో సంక్రాంతికి బాలకృష్ణ గారి సినిమాలు అంటేనే ఒక ఆనవాయితీ. మళ్ళీ ప్రూవ్ అయిపోయింది సంక్రాంతి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు హిట్ అవ్వాల్సిందేనని. సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ ద కంప్లీట్ టీమ్. అండ్ వేదిక మీదకి రావాల్సిందిగా మన ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్స్ అనంత్ శ్రీరామ్ గారు ఉన్నారు మనతో పాటు, ఈ సినిమాలోని పాటలు రాశారు. అలాగే కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. సార్, మా అనంత్ శ్రీరామ్ గారు అద్భుతమైనటువంటి పాటల్ని, మనసుకి హత్తుకునేటువంటి అందమైనటువంటి లిరిక్స్ని మనకు అందిస్తూ ఉంటారు. కాసర్ల శ్యామ్ గారు ఆ మట్టి వాసనలు గుబాళించేటువంటి సాహిత్యాన్ని మనకు అందిస్తూ ఉంటారు. అనంత్ శ్రీరామ్ గారిని ఇటీవల కాలంలో ఇంకొక సినిమాలో ఒక మంచి పాత్రలో కూడా చూసాము. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ముందుగా అనంత్ శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చుక్క నీరే చుక్క నీరే ఒక్క పూట సిక్కదాయే, వచ్చి దాహం తీర్సవయ్యా ఊరికి, పచ్చి గంగని పంపవయ్యా పైరుకి, రెక్కలన్నీ ముక్కలాయే డొక్కలన్నీ సిక్కిపాయే, వచ్చి కట్టం తీర్సవయ్యా సీమకి, సచ్చి నీకే పుడతా మళ్ళీ జన్మకి, మొక్కలన్నీ మొక్కుతా ఉన్నాయి, దిక్కులన్నీ తొక్కుతా ఉన్నాయి, గుక్కల్లోకి గుండెలు చేరి వెక్కి వెక్కి నిక్కుతా ఉన్నాయి, నల్ల మబ్బు నల్ల హంసాయే, జల్లు మాకు నల్ల పూసాయే, సెమ్మ కన్ను సెల్లని కాసాయే, ఓదొరా మాదొరా ఊతమీయరా, రాదొరా రాదొరా నువ్వే ఆసరా, ఏ బావి చూసినా ఎండ మావిరో, ఏ బతుకు చూసినా ఎండినాదిరో. ఇంత అంగరంగ వైభవంగా సంబరంగా జరుపుకుంటున్న ఈ సక్సెస్ మీట్లో ఈ కరుణరసాత్మకమైన పాట ఏంటని మీకు సందేహం రావచ్చు. ఏకో రస కరుణ ఏవా అని భవభూతి గారు చెప్పారు. నవరసాలని గనక ఒక రేఖ మీద వేస్తే ఈ చివర కరుణరసం, ఆ చివర రౌద్రం ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒక కంట్లో కరుణరసం, ఒక కంట్లో రౌద్రరసం పండించిన ఘనత నందమూరి బాలకృష్ణ గారికే చెందింది. ఆ రెండింటిని సమతౌల్యపరచడం అంటే ఎంతో అనుభవజ్ఞుడైన నటుడికే అది సాధ్యపడుతుంది. ఈ కథ బాబీ గారు చెప్పినప్పుడు నాకు తట్టిన ఒకే ఒక్క పదం గుర్రంపై నరసింహం అన్నది. డేగా డేగా అన్న పాటలో గుర్రంపై నరసింహం అనేది బాలకృష్ణ గారి స్వారీ చూసిన తర్వాత తట్టిన పదం అన్నమాట. చాలామందికి ఏముంది గుర్రం మీద వస్తున్నారు కదా అనుకోవచ్చు.
ఈ గుర్రపు స్వారీ అనేది వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే, ధైర్యానికి వయసుతో సంబంధం లేదని నిరూపించే ఘట్టం ఆయన చేసిన గుర్రపు స్వారీ. మనకందరికీ గుర్రం 2 కాళ్ళ మీద నుంచుంటే చూపులకు చాలా బాగుంటుంది. దాన్ని హార్స్ రైడింగ్ ప్రక్రియలో రేరింగ్ అంటారు. అది ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా, గుర్రం తన బరువు తను మొయ్యలేక పైకెళ్ళిన గుర్రం వెనక్కి పడితే గుర్రం మీద ఉన్న వ్యక్తి కింద పడతాడు. ఆ వ్యక్తి మీద 400 కేజీల గుర్రం పడుతుంది. 400 కేజీల ఒక బండ మన మీద పడితే ఎంత రిస్కో, హార్స్ని రేరింగ్ చేయడం అంత రిస్క్. ఈ దశలో ఇన్ని విజయాలు పొందిన తర్వాత కూడా సినిమా కోసం నేను ఏదైనా చేస్తానని నిరూపించిన ఆయన ధైర్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఆ గుర్రంపై నరసింహంలో సింహం నాయకుడైతే ఆ సింహ గర్జన మాత్రం ఈ సినిమాకి నేపథ్య సంగీతం ఇచ్చిన తమన్ గారిది. మనకి దృశ్యం ఎంత గంభీరంగా కనిపిస్తుందో ఆ నేపథ్య సంగీతం కూడా అంత అద్భుతంగా వినిపించబట్టి డాకు మహారాజ్ అన్న సినిమా విజయానికి ఒక మెట్టు పైనే ఉంది కానీ విజయంతో సరిపెట్టుకోలేదు. దానికి మూల కారణమైన తమన్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బృందం తరపున. ఈ సింహం గుర్రం ఈ స్వారీ చేయడానికి కావలసిన నేలను సమకూర్చింది మాత్రం దర్శకుడు బాబీ గారు. ఇప్పటి వరకు బాబీ గారి సినిమాలు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి బాబీ గారి సినిమాలు ఒక ఎత్తు అనడానికి ఈ ఎత్తుకి మధ్య వారధిగా డాకు మహారాజ్ చరిత్రలో నిలిచిపోతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇంత కమర్షియల్ సినిమాలో అయినా ఒక నీటి సమస్య గురించి ఒక ప్రదేశాన్ని చూపించి, ఆకు కూడా చిగురించని ఒక ఎండిపోయిన ఒక ప్రదేశాన్ని చూపించి, నా సినిమా మొత్తం నీ పాటలో వినపడాలని నాకు స్ఫూర్తినిచ్చి అద్భుతమైన పదాలు నాతో రాయించినందుకు మరొకసారి దర్శకుడు బాబీ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విజయాన్ని పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాసల శ్యామ్ గారు మాట్లాడే ముందు, కాసల శ్యామ్ గారి బాబు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు.